హలో అండి, శైలూస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సీతాఫలాలు చూపిస్తాను. ఎందుకంటే సీతాఫలాల సీజన్ వచ్చేసింది. ఈ సీతాఫలాలు తింటే చాలా మంచిది. అంతా మనం అందరం తింటాము, మంచిగా ఉంటాయి, మంచిగా పిల్లలకి మంచి బలం. ఇవి సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి తప్పనిసరిగా తీసుకుంటాం. కానీ ఈ సీతాఫలాలు తినాలి అంటే చాలా పిల్లలకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో విత్తనాలు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళకి తీసుకొని తినడం కష్టంగా అనిపిస్తుంది. మింగటం అవంతా భయంతో అసలు తినరనమాట. ఇప్పుడు అలా కాకుండా ఈ సీతాఫలాలని ఈజీగా తినడానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తే, మా పిల్లలు ఉన్నారు చిన్నవాళ్ళే, కాకపోతే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. కానీ విత్తనాలు అవి నోట్లో ఉంచుకొని తినడం చాలా టైం పట్టిద్ది అనమాట. దీనికోసం చిన్న ఓ పద్ధతి అయితే కనుక్కున్నాను. ఎక్కడా చూడలేదు కానీ నేనైతే ట్రై చేశాను, అది బాగుంది అనిపించింది. అందుకోసం అని చెప్పేసి మీకోసం చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. మీకు ఇష్టమైతే ట్రై చేయొచ్చు, ఏం లేదు. మంచిగా పండిన సీతాఫలాలు ఎలా తీసుకున్నాము, ఇవి తీసుకొని విత్తనాలు ఎలా లేకుండా తీస్తాం అనేది చూద్దాం. చూడండి, ఇది బాగా పండింది. ఇది ఒకటి తీసుకుందాం. ఇది ఒకటి బాగా మంచిగా పండింది అనమాట. ఇవి మిగిలినవి తీసేద్దాం. చూసారా, సీతాఫలం అనమాట. మంచిగా ఉందా లేదా అన్నది మనమైతే చూసుకోవాలండి. చూసారా, ఇలాంటిదైతే ఒక చాపర్ తీసుకున్నాను అనమాట. ఇలా పెట్టేసుకొని ఈ సీతాఫలాలు ఇలా మంచిగా మనం మామూలుగా తినే పద్ధతిలోనే ఇలా మంచిగా తీసుకోవాలి. మంచిగా ఉన్నాయా లేదా అన్నది మనమే చూసుకోవాలన్నమాట. చూసుకొనేసి మనం ఇలా తీసి వేసేసుకోవడం. లోపల పల్పు అంతా గుజ్జు లాంటిదంతా మంచిగా వేసుకోవచ్చండి. పెంకు ఒకటి రాకుండా చూసుకుంటే సరిపోద్ది. ఇట్లా మంచిగా తీసేసి వేసుకోవడమే అన్నమాట. ఏమన్నా పడిపోయిందేమో చూస్తాం. ఇక్కడ ఒకటి మిస్ అయింది. విత్తనాలతో సహా వేస్తున్నానండి. చూసారా, ఇలా అయితే మనం తీసుకుంటాం కదా సీతాఫలం, ఇలా ఇచ్చేస్తాను. అయినా కానీ పిల్లలు ఇష్టపడరు అనమాట. అందుకనేసి మా పాప షైనీ అయితే మంచిగా తినేసింది. ఉదయం పూట స్కూల్కి స్నాక్స్లా తీసుకెళ్ళింది. ఇలా మంచిగా సరి చేసేసుకొని ఇలా అనేసుకోవాలి. ఒక 4-5 సార్లు అంటే సరిపోతుంది. చూద్దాం. అయినా కానీ చూసారా ఎంత చక్కగా విత్తనాలు వచ్చేసినాయో ఈ చేపల్లో. ఇప్పుడు పిల్లలకి ఇలా ఇచ్చేసినా మంచిగా తింటారు. లేదు అంటే కూడా మనం ఇలా తీసేసి కూడా ఒక మంచిగా తీసేయచ్చు. ఇట్లా స్పూన్స్ తోటి విత్తనాలన్నీ తీసేసి పక్కన పెట్టేసేసి మనం ఇచ్చేస్తే చక్కగా తింటారనమాట. విత్తనాలు తీసేస్తాను చూడండి, ఎంత చక్కగా నీట్గా వచ్చేసినాయి చూసారా. ఇలా సీడ్స్ తీసేసి ఇస్తే చక్కగా ఐస్ క్రీమ్ లాగా తినేస్తారనమాట. సీజనల్ మంచిగా వచ్చేస్తున్నాయి, మంచిగా దొరుకుతున్నాయి. ఇవి చూసారు ఎంత చక్కగా ఉన్నాయి. లేదు విత్తనాలతో తింటే వాళ్ళకి నేర్పించాలి అంటే ఇలా తిన్నోళ్ళు కష్టపడకుండా ఊసేయచ్చు అనమాట. లేదు అంటే కూడా ఒక్కొక్కటి ఇలా తీసేసి చేయడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. నేనైతే మా పిల్లల కోసం ఇది తెలుసుకున్నాను. ఒకసారి ఇవి తీసేసి చూపిస్తాను అనమాట మీకు. చూడండి, 1.5 కాయ తీస్తే 1.5 కాయ తీస్తే ఇంత గుజ్జు వచ్చింది.
మంచిగా వస్తుందండి. విత్తనాలు ఏమీ ఉండవు. చూసారు, మంచిగా వచ్చేస్తాయి. విత్తనాలన్నీ మనం తీసేసుకోవాలి, కానీ వాటికి ఏమి పట్టుకొని ఉండదు అనమాట పల్పు. కాబట్టి ఇంకొక కాయ అయితే తీద్దాము. ఇంకొక హాఫ్ ఉంది, ఇంకొక కాయ తీద్దాం. చూసుకోవాలండి, వీటిలో ఏమన్నా పురుగులు అవి ఉంటాయో అని చూసుకొని మనం చేసుకుంటే సరిపోయిద్ది అనమాట. స్పూన్తో ఇలా మంచిగా అంటే మొత్తం లోపలది కూడా వస్తుందండి. పింక్ ఇట్లా పట్టుకున్నది ఉంటుంది కదా, దానికి కూడా వచ్చేస్తుంది. ఇట్లా తీసుకోవాలి జాగ్రత్తగా, ఇట్లా గీకేసినట్టు తీసేస్తే ఇది తీసేద్దాం. కొంచెం ఉంటే మనకు వస్తుంది కాబట్టి పెద్దవాళ్ళం మనం తినొచ్చు. పిల్లలకైతే తీసేసి ఇస్తే సరిపోద్ది అనమాట. నాలుగైదు సార్లు సరిపోయిద్దండి పండుదైతే. చూసారా, మంచిగా వచ్చేస్తుంది కదా. విత్తనాలు తీసేయడం చాలా ఈజీ అన్నమాట. ఇలా చేత్తో అయినా తీసేయచ్చు, స్పూన్తో అయినా తీసేయచ్చు, మనం పిల్లలకి ఇచ్చేయచ్చు. ఇలా వచ్చేస్తుంది. ఇలా కూడా తింటాం నేర్పించవచ్చు. ఇలా ఇచ్చేసామనుకోండి, వాళ్ళకి ఎక్కువగా కష్టపడకుండా తినడం వచ్చేస్తుంది. ఈజీగా ఇలా కూడా తీసి ఇచ్చేస్తే తింటారు. చూసారండి, గింజలతో కూడా తినడం నేర్పించవచ్చు. అంటే ఇలా చేస్తే కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, గింజలకైతే ఏం పట్టుకొని లేదు. ఇలా కూడా తినచ్చు. ఏదైనా మనం నేర్పించవచ్చు అండి పిల్లలకి ఈజీగా. కొంచెం ఇది ఒకసారి ట్రై చేసామనుకోనండి, వాళ్ళకి ఈజీగా తినడం వచ్చేస్తుంది. సీతాఫలం ఈజీగా చేసే పద్ధతి అనుకోండి. ఏమైనా అనుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. ఇప్పుడైతే మా పాపకి ఇద్దామండి, ఏమంటుందో చూద్దాం. తను చదువుకుంటుంది, వెళ్ళిద్దాం. చూసారు పల్పు ఎంత ఫ్రెష్గా ఉందో, షైనీ. తిని చూడు. బాగుంది మా. తినటం కష్టంగా ఉందా? కాదు. నచ్చిందా? నచ్చింది. ఈజీగా ఉందా? నచ్చింది అయితే. అవును, నాకు ఇష్టమైన ఫ్రూట్ అది. అవును. టేస్ట్ ఏమైనా మారిందా అలా తీసేయటం వల్ల? ఏం కాదు, బాగుంది చాలా. సరే బాయ్ చెప్పు. బాయ్.